హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇప్పుడే నేను మన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ ట్రైలర్ చూశాను ఫ్రెండ్స్. ట్రైలర్ చూస్తే నాకు మాస్ స్టఫ్ ఎన్టీఆర్ని మాస్ లుక్లో ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఒక సింగిల్ మూవీ వస్తుంది. ఆఫ్టర్ 3-4 years తర్వాత వస్తుంది. చాలా ఎగ్జైటింగ్. అసలు ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఆయన గురించి మనకు తెలిసిందే. ఆయన ఒకటే ఎలా చేస్తాడో అలాంటిది ఒక కౌటాషో గారు ఒక ఫుల్ లెంత్ మాస్ మూవీ తీసినాడు జూనియర్ ఎన్టీఆర్ గారితో. ప్యాన్ లెవెల్గా దేవరాసం రిలీజ్ పోతుంది. సెప్టెంబర్ 7th అవుతుంది. ట్రైలర్ చూసి పిచ్చెక్కిపోయింది నాకైతే. ఈ సినిమా కంటెంట్ అయితే ఒక దేవరా వర అనే కాన్సెప్ట్ ఉంటుంది. మన సైఫ్ అలీ ఖాన్ గారు వాళ్ళిద్దరు ఒక మంచి స్నేహితులుగా ఉంటారు. వాళ్ళిద్దరు స్నేహితులుగా ఉంటే మళ్ళీ ఇద్దరు ఎట్లా దేవరాన్ని చంపడం కోసం వాళ్ళిద్దరు ఎందుకు జీవాన్ని చంపాలనుకున్నా ఏదో తెలుసు మోహన్ చేసేటికి వాళ్ళతో యుద్ధం మొదలవుతుంది. దాంట్లో దేవర దాంట్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు, దేవర వర అనే క్యారెక్టర్స్. అంటే అట్లేం లేదు, అది ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. కానీ వాళ్ళిద్దరు అన్నతమ్ముల ఫ్రెండ్స్ అనేది సినిమాలో తెలుస్తుంది. ఇంకా జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. స్లాంగ్ కానీ ఎన్టీఆర్ స్లాంగ్ కానీ జాహ్నవి కపూర్ స్లాంగ్ కానీ చాలా బాగుంది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్తో కొన్ని సీన్స్ ఉంటాయి ఎమోషనల్గా. అలా వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం కానీ ఫైట్ సీక్వెన్స్ చాలా ఉంటాయి. నాకైతే సినిమా చూసినాడు మాస్ ఇంత మాస్. చాలా రఫ్ కౌటాషో గారు ఆచార తర్వాత సినిమా డిజాస్టర్ అవుతుంది కాబట్టి ఈ సినిమా భారీ హిట్ అవుతుంది. రాజమౌళి సెంటిమెంట్తో ఈ సినిమా పనికిరాని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా రికార్డుల వేట మొదలవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలు వేసిన సినిమా అవుతుంది. అయితే నాకైతే మంచిగా అట్లుంది అనిపిస్తుంది. మైండ్ ఆ బ్లడ్ ఏంటి భయ్యా, ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్స్ ఏంటి, ఎమోషన్ ఎన్ని రోజులు ఇలాంటి సినిమా అరవింద్ సమేత తర్వాత ఇలాంటి ఎమోషన్ సీన్స్ పెడుతున్నారు. చాలా ప్యాన్ లెవెల్ వస్తుంది. నాకైతే చాలా ఎగ్జైటివ్ పీక్స్ అయితే ఫుల్గా ఉంది. ఒక క్యారెక్టర్లో ఇంత వేరియేషన్స్ చూసారంటే కోటేశ్వర గారికి యాక్సెప్ట్ చేయాలా. ఇంకా లాస్ట్ షాట్ ఒక దాంట్లో ఒక పడవ సీన్ ఒకటి ఉంటుంది. అది హైలైట్గా నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు విద్యుత్ క్యారెక్టర్ చెప్పే బాగా చూస్తే సినిమా చూసి తెలుస్తుంది వాళ్ళ ఎలా ఉంటుందో, బాండింగ్ ఎలా ఉంటుందో. ఇంకా ఈ సినిమాలో ఫైట్స్ వాసికు చాలా ఉన్నట్టున్నాయి. ఎక్కువ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయో మన ఒక సముద్రంలో ఫైట్స్ ఎలా ఉంటాయో మనకు చూడాల్సిన సినిమా చూసి తెలుస్తుంది. ఇంకా లాస్ట్ షాట్ ఫిష్తో ఇలా పైకి లేపుతాడు. లైక్ ఆ షాట్ ఉంటుంది, మైండ్ దొబ్బింది నాకు ఆ షాట్ చూసే. లాస్ట్ సూపర్గా ఉంది షాట్ అయితే, నాకు చాలా బాగా నచ్చిన షాట్ అయితే. ఇంకా మనకు సైఫ్ అలీ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేసి సీన్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్య వాసి అయితే ఉంటుంది ఖచ్చితంగా. సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు మధ్య ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది. అండ్ సినిమా వెయిట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.